హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ బ్రాట్ అనమాట. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. మరి ఈ బ్రాట్ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. మీరు ఇచ్చే లైక్స్ వల్ల వీడియో ఎంతో బూస్టప్ అయ్యి మా ఛానల్ గ్రోత్కి ఎంతో యూజ్ఫుల్ అయితే అవుతుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా తోవా. ఈ సినిమాని ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్గా నడిచే మూవీ అనమాట. ఫుల్లీ కామెడీ మూవీ అనమాట. ఈ తోవా మూవీని ఎవరైనా చూడాలనుకుంటే ఈటీవీ విన్లో ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి దేదే ప్యార్దే 2. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్కి అయితే నిలిచిందనమాట. దేదే ప్యార్దే మూవీకి సీక్వెల్గా ఈ మూవీ తీశారనమాట. దేదే ప్యార్దే 2 అయితే జాన్ 9 నుంచి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి కానిస్టేబుల్ కనకం సీజన్ 2 అనమాట. సీజన్ 1ని కూడా మనకి ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొచ్చారనమాట. మంచి హిట్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. అదే తరహాలో సీజన్ 2లో అయితే ఈ డాట్స్ అన్ని ఏదైతే సీజన్ 1లో వదిలేసిన క్వశ్చన్ మార్క్స్ అన్ని కూడా వీళ్ళు కలుపుతూ సీజన్ 2ని కూడా తీసుకొస్తున్నారు ఈటీవీ విన్ వాళ్ళు. జాన్ 8 నుంచి ఈ కానిస్టేబుల్ కనకం సీజన్ 2 అయితే స్ట్రీమింగ్ అనేది కాబోతుంది ఈటీవీ విన్లో జాన్ 8 నుంచి. అలాగే లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి సరికొత్త వెబ్ సిరీస్ అనమాట. ట్రెండింగ్లో ఉండే వెబ్ సిరీస్ హనీమూన్ సే హత్య, వై ఉమెన్ కిల్. సో వెరైటీగా ఉంది కదా నేమే. సో ఇది రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసి తీసిన వెబ్ సిరీస్ అనమాట. సో ట్రబుల్ అయితే లేడీ తన భర్తని హనీమూన్లో చంపేస్తుంది కదా. సో దాన్ని బేస్ చేసిన ఈ స్టోరీని అయితే రైట్ చేసి తీశారనమాట. ఈ వెబ్ సిరీస్ని మనకి జీ5 అయితే ప్రజెంట్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోలో దీంట్లో తెలుగు కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది. ఈ వెబ్ సిరీస్ మనకి జాన్ 9 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అలాగే లిస్ట్లో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ మాస్క్ అనమాట. చాలామంది ఈ సినిమా గురించి కామెంట్స్ అయితే అడుగుతున్నారు అనమాట. ఈ మూవీని జీ5 క్లెయిమ్ చేసిన మాట వాస్తవమే, కానీ ఇప్పటికీ ఈ సినిమా చాలాసార్లు పోస్ట్ పోన్ అయితే జరిగింది. జాన్ 9 రావచ్చని ఒక బజ్ కూడా నడుస్తుంది. ఎంతవరకు కరెక్టో చూడాలి మనం జీ5లో. అలాగే లిస్ట్లో ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఫిల్మ్ శబ్దం అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రేట్స్ని అప్పట్లో ప్రైమ్ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నారు. రకరకాల రూమర్స్ అయితే వచ్చాయి. సో ఫైనల్లీ కొత్త రూమర్ ఏంటంటే జీ తెలుగు వాళ్ళు ముందు టెలివిజన్ ప్రీమియర్ చేసి ఆ తర్వాత జీ5లో అయితే స్ట్రీమింగ్ చేస్తారని ఒక రూమర్ అయితే నడుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు. జాన్ మంత్లోపు జరిగిద్దని చెప్పి అంటున్నారు. వెయిట్ చేద్దాం. అలాగే లిస్ట్లో ధనుష్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ తేరే ఇష్క్ మెయిన్. ఈ మూవీ యొక్క ఓటీటీ రేట్స్ని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్లో ఎవరైనా చూస్తుంటే ఓకే, బట్ ఓటీటీ కోసం వెయిట్ చేసినట్లయితే కనుక జాన్ 23 నుంచి నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ ఆడియోలో ఇంక్లూడింగ్ తెలుగు కూడా అవైలబుల్గా ఉండబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి తస్కారీ అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రేట్స్ని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. జాన్ 14 నుంచి మల్టిపుల్ ఆడియోలో ఇంక్లూడింగ్ తెలుగు కూడా యాడ్ చేసి వీళ్ళు స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి తస్కారీ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో జాన్ 14 నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి పతంగ్ అనమాట. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకున్నారు. రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయిన ఈ సినిమాని మనకి నెట్ఫ్లిక్స్లో జాన్ 9 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు అనమాట. మరి పతంగ మూవీ థియేటర్లో ఎవరైనా చూస్తుంటే ఓకే, బట్ మిస్ అయితే కనుక జాన్ 9 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే శివకార్తికేయన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గానే టెలివిజన్ ప్రీమియర్ చేశారు జీ తెలుగులో. ఆ మూవీ అయ్యాలి అనమాట. ఆల్మోస్ట్ 1 ఇయర్కి 8 months పైన అయిపోతుంది ఈ సినిమా అయితే రిలీజ్ అయ్యి. మంచి హిట్ టాక్ని సొంతం చేసుకుంది ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ శాటిలైట్ రైట్స్ జీ తెలుగు వాళ్ళు తీసుకున్నారు. సో మోస్ట్లీ ఓటీటీ రైట్స్ కూడా జీ5 వాళ్ళ దగ్గర ఉండే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా చూస్తే అయ్యాలని మూవీ మనకి ఈ జాన్ ఎండ్లోపు జీ5లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 అనమాట. ఈ వెబ్ సిరీస్ని సోనీ లివ్ వాళ్ళైతే తీసుకొస్తున్నారు. ఎందుకంటే సీజన్ 1 కూడా సోనీ లివ్ వాళ్ళే ప్రజెంట్ చేశారనమాట. ఈ వెబ్ సిరీస్ని మనకి జాన్ 9 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు సోనీ లీవ్లో. మరి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 ఎవరైనా చూడాలనుకుంటే సోనీ లీవ్లో జాన్ 9 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి గుర్రం పాపిరెడ్డి. ఈ మూవీ యొక్క ఓటీటీ రేట్స్ని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ సినిమాని మనకి జాన్ 16 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మల్టిపుల్ ఆడియోలో కూడా ఉండబోతుంది ఈ సినిమా అయితే. మరి గుర్రం పాపిరెడ్డి మూవీ చాలా కామెడీగా హారర్గా నిలిచే ఫిల్మ్ అనమాట. ఈ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో జాన్ 16 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి బాలయ్య బాబు గారు మెయిన్గా యాక్ట్ చేసి తమన్ గారు ప్రాణం పెట్టి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మూవీ అఖండ 2 అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రేట్స్ని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జాన్ 9 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతున్నట్లుగా నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్స్ కూడా ఇవ్వడమే జరిగిందనమాట. మనం అంతకుముందే వీడియోస్లో అయితే చెప్పాము. మరి అఖండ 2 మూవీని కనుక ఎవరైనా చూడాలనుకుంటే జాన్ 9 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అవతార్ ఫైర్ అండ్ డాష్ అనమాట. సో ఈ మూవీని మనకి జియో హాట్స్టార్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే అవతార్ 2 కూడా వాళ్ళే క్లెయిమ్ చేశారనమాట. సో మరి అఖండ పోవట్లేదు ఏంటో. అవతార్ అండ్ ఫైర్ డాష్ 3ని ఎవరైనా చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో మనకి ఇంచుమించుగా మార్చి మంత్లో స్ట్రీమింగ్లోకి రావచ్చు. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి దురంధర్ అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రేట్స్ని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా ఈ మూవీ హిందీలో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే అయిందనమాట. జాన్ 13 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. నెట్ఫ్లిక్స్లో ఓన్లీ హిందీ వర్షన్ మాత్రమే ముందు రిలీజ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారనమాట. జాన్ 13 నుంచి స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. అఫీషియల్గా అనౌన్స్మెంట్స్ కూడా రావడం జరిగింది.
అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి దండోరా అనమాట. శివాజీ గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ని సొంతం చేసుకుంది. అదేవిధంగా శివాజీ గారు మంచి కాంట్రవర్సీకి గురవడానికి కూడా ఈ ఈవెంటే కారణం అనమాట. మరి ఈ దండోరా ఫిల్మ్ ఎవరైనా థియేటర్లో చూస్తుంటే ఓకే, బట్ లేకపోతే కనుక అమెజాన్ ప్రైమ్లో మనకి జాన్ 23 నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ అయిన ఫిల్మ్ శంబాలా అనమాట. ఈ శంబాలా మూవీ రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్గా మైథలాజికల్ థ్రిల్లర్గా కూడా నిలిచింది. ఈ మూవీని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. జనవరి 23వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ రావడమే జరిగింది. మరి శంబాలా మూవీ ఎవరైనా థియేటర్లో చూస్తుంటే ఓకే, బట్ లేకపోతే కనుక జనవరి 23వ తేదీ నుండి ఆహాలో స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఛాంపియన్ అనమాట. రీసెంట్గా ఈ సినిమా కూడా థియేటర్ రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ఈ సినిమా కూడా మనకి జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ మూవీస్ అన్నీ కూడా ఒకేసారి రిలీజ్ అయినాయి, అన్ని అగ్రిమెంట్లు కూడా 4 వీక్స్కి అయితే ఉన్నాయన్నమాట. మరి ఛాంపియన్ మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే నెట్ఫ్లిక్స్లో జాన్ 23 నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఈషా అనమాట. రీసెంట్గా ఈ మూవీ కూడా రిలీజ్ అయితే అయ్యింది. అండ్ ఈ మూవీ కూడా ఏంటంటే చాలా అంచనాలు అయితే తీసుకొచ్చారనమాట. సో బట్ అంత అంచనాల మించి అయితే ఇది మూవీ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేకపోయింది. మరి ఈషా మూవీని ఎవరైనా చూడాలనుకుంటే ప్రైమ్లో మనకి జాన్ 23 నుంచి స్ట్రీమింగ్లో రాబోతుంది. ఈ ప్రైమ్ అనేది కూడా ఒక ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఎందుకంటే కూడా రకరకాల ప్లాట్ఫామ్స్ అయితే వినిపిస్తుంది, బట్ మోస్ట్లీ ప్రైమ్ అనేది ఎక్కువగా వినపడుతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సిద్ధార్థ్ అనమాట. రీసెంట్గా ఈ మూవీ కూడా రిలీజ్ అయితే అయింది థియేటర్లో. సో థియేటర్లో అయితే రిలీజ్ అయ్యి మంచి టాక్ని అయితే సొంతం చేసుకుంది. ఈ మూవీ యొక్క ఓటీటీ రేట్స్ని ఆహావాల్ క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. జాన్ 29 నుంచి ఈ సిద్ధార్థ్ మూవీని ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి 45 అనమాట. ఈ సినిమా రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. ఈ మూవీని G5 అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు ఆడియో కూడా యాడ్ చేసి మనకి జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.